పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి దారి చూపేదండి ఇది కథ కాదు జీవితం బతుకు చెట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. నిండు నూరేళ్లు తోడుండి కష్ట సుఖాలు పంచుకోవాల్సిన భర్త అర్ధాంతరంగా చనిపోతే తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఆదుకోవాల్సింది అత్తమామలు. కానీ అత్తమామల ఆదరణ లేక పుట్టింటి ఆర్థిక పరిస్థితి బాగోక 6 ఏళ్ల వయసున్న కూతురితో బ్రతుకు భారమైన ఒక స్త్రీ కన్నీటి గాథ ఈరోజు బతుకు చెట్కాబండిలో. ఈమె పేరు సరిత. పెళ్లైన 6 ఏళ్లకే ఈమెకు విధి వైపరీత్యం వల్ల వైధవ్యం సంభవించింది. 6 ఏళ్ల వయసున్న కూతురితో ఆమె జీవితం భారంగా మారింది. ఆర్థికంగా ఆదుకుంటామన్న అత్తమామలు ఆడిన మాట తప్పేసరికి అంతుతోచని స్థితిలో తన కూతురి భవిష్యత్తుకు భరోసా కల్పించమని బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన కన్నీటి గాథను మనతో చెప్పుకోవడానికి 6 ఏళ్ల కూతురు అర్చనతో సరిత ఇక్కడికి వచ్చింది. ఏమైంది సరిత ఇక్కడ? కాలింది మేడం చిన్నప్పుడు. సరే, మీ భర్తపై ఎన్నాళ్ళయింది కవిత? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలైంది. పాపకు వయసు ఎంత ఇప్పుడు? 5. ఇప్పుడు 5. అంటే పాప 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. ఏం పని చేసేవాడు మీ భర్త? వ్యవసాయం చేసేవాడు. మీ పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాల తర్వాత పాప పుట్టింది? 5 సంవత్సరాల తర్వాత. 5 సంవత్సరాలు మీకు పిల్లలు లేరు? అంతకుముందు ఇద్దరు కలిసి వ్యవసాయం చేసుకునేవాళ్ళ? వ్యవసాయం చేసాం. మీరు మీ అత్త మామ అందరూ కలిసే ఉండేవాళ్ళ? అందరం కలిసే ఉండే. మీ ఆయనకి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఒక తమ్ముడు ఒక చెల్లి. తమ్ముడు చెల్లి. వాళ్ళు కూడా మీతో పాటు ఉండేవాళ్ళ? చెల్లె పెళ్లి అయిపోయింది, తమ్ముడు మాతో పాటు మీతో పాటు ఉండేవాడు. మీరందరూ కలిసే ఉంటున్నారు? మీ అత్త మామలతో కలిసి ఉంటున్నావు నువ్వు? నేను ఉంటాను మేడం, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే మీ ఆయన చనిపోయిన తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అంతవరకు మీరు అందరూ కలిసే ఉండే. సరే, మీ ఆయన ఎలా చనిపోయాడు? సరే, తాగి వచ్చాడు మేడం. ఎప్పుడు తాగొచ్చేవాడా? ఒక వారం రోజులకు ఒకసారి అట్లా తాగేవాడు. వారం రోజులకు ఒకసారి తాగేవాడు అంటే ముందు నుంచి, పెళ్ళైనప్పటి నుంచి అతను తాగడం అలవాటు ఉంది? రోజు తాగేవాడు కాదు? రోజు తాగేవాడు కాదు. తాగినప్పుడు మిమ్మల్ని కొట్టేవాడా? కొట్టుకుపోతుండే కానీ ఎవరి వచ్చి జర్లొల్లు పెడుతుండే. అప్పుడు మీ అత్తగారు మామగారు ఏమైనా తిట్టేవారా అతన్ని? ఎందుకు తాగావు, ఓళ్ళు తాగిపిచ్చిర్రు, ఎందు గురించి మందిలో పోతున్నావు, ఎందుకు తాగుతున్నావు ఇంతగానం అలా తిట్టినప్పుడు అతను ఏమనేవాడు? మీ అత్తని మామని కూడా అతను ఎదురు తిట్టేవాడా? అంతేగాని వాళ్ళు చెప్పినట్టు వినేవాడు కాదు? అప్పుడు ఆ రోజు మందం వినేవాడు కాదు. నైట్ తాగేస్తుండే, నైట్ మందం వినేవాడు కాదు. తాగి సపడే కట్లనే వండుకుంటుండే, అన్నం తినకపోతుండే, ఏం తినక. సో మీ అత్తగారు మామగారు ఎప్పుడు తిడుతుండేవాళ్ళు అతన్ని? తిడుతుండే. మిమ్మల్ని బాగా చూసుకునేవాడా? చూసుకుంటారు. ఓకే, మీ అత్త మామలు మిమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళ? చూసుకుంటారు. మీ అమ్మ నాన్న ఉన్నారా ఇప్పుడు? ఉన్నారు. మీకు ఎంతమంది తోడబుట్టిన వాళ్ళు? 2 అన్నలు, ఒక చెల్లి. మీ అన్నల భార్యలు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? చూసుకుంటారు. సరే, ఇప్పుడు మీ భర్త ఇప్పుడు ఎలా చనిపోయాడు చెప్పమ్మా? తాగి వచ్చిర్రు. తాగి వచ్చి 2 గొడవ పడ్డారు. ఎవరిద్దరు? మా మామ, మా ఆయన. అంటే ఎలా తాగొచ్చి మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? నన్ను ఏమనలే, వచ్చి ఇట్లా బయట అరుగు మీద వండుకుండు. అనుకుంటే మా మామ వేరే వాళ్ళ మామ చనిపోతే వచ్చిపోయినుండి. ఆ రోజు 3 వద్దులు అయితే వచ్చిండు ఇంటికి. 3 వద్దులు చేసి వచ్చిండు. వచ్చినాక ఏమైందిరా అట్లా తాగినావు అని అంటే, ఏం లేదు ఈ రోజు తాగినా కదా, ఏమైతుంది తాగితే అని అన్నాడు. అని ఇంట్లోకి వచ్చిండు. ఇంట్లోకి వచ్చినాక ఎందుకు తాగినవురా, ఇట్లా అట్లా తాగుతారా అది అని మా మామ అన్నాడు. అంటే నువ్వు ఇచ్చినవా డబ్బులు, నేనే కష్టపడి తాగిన కదా అని చెప్పి అన్నాడు. అనగానే నీ కష్టం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎడికని తెచ్చుకున్నావు నీ కష్టం అని అంటే, నా అత్తగారు ఇచ్చిన 10,000 నాకు ఇచ్చేసేయి, నేను దాగా చెయ్య నా అంతలు నేను ఉంటా అని అన్నాడు. అంటే మీ అమ్మగారు ఇచ్చారు 10,000? పెళ్ళప్పుడు ఇచ్చారు. అనేసరికి ఎక్కడిరా నీ 10,000 అని అంటున్నావు అని ఇద్దరు లేచి కలపడ్డారు. ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకునేసరికి నేను మధ్యలోకి పోయి ఇట్లా వట్టి గుంజితే నా చెయ్యిని ఇట్లా ఒడి పెట్టిర్రు. అందులో చెయ్యికి ఒడి పెట్టిర్రు, ఇట్లా చెయ్యిని దింపేసిర్రు. ఎవరు? మీ ఆయన
ఓళ్ళు దింపిరే తెలియదు. తెలవదు. ఓకే. మా మరిది, మా మామ, మా ఆయన ముగ్గురు కొట్టుకున్నారు. ఆ అంటే మీ మరిది, మీ మామ, మీ ఆయన కొట్టారా? ముగ్గురు ఉన్నారు. ఉండేసరికి నేను చెయ్యి తీసేసుకొని బయట కురికిన, పక్కింటి వాళ్ళని పిలుచుకొస్తానని ఉరికిన. వచ్చేసరికి ఇట్లా బోల్డ్ బొక్కల పడి ఉన్నాడు మీ ఆయన. మా ఆయన వచ్చి మళ్ళీ తీసుకొని ఇట్లా తోడు మీద వేసుకొని ఏమైంది ఏమైంది అని అంటే కూడా సప్పుడు చేస్తలే. ఇట్లా గుడ్లు చూస్తున్నాడు. ఎక్కమంటే కొన్ని నీళ్ళు పోసిన, నీళ్ళు పోస్తే కూడా మింగలేడు. మింగకపోయేసరికి హాస్పిటల్ తీసుకోదామని ఆల్రెడీ డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ని తోలుకొచ్చారు. తోలుకురాగానే నర్సపూర్ తీసుకోవర్రి ఈడ పట్ట అని అన్నాడు. అనగానే ఆటోలో వేసుకొని పోయినా. మేము ఆటోలో వేసుకొని పోయి సర్కార్ దాకాలో తీసుకుపోయాను. సర్కార్ దాకాలో తీసుకోగానే ఆడ డాక్టర్లు చూసారు. డాక్టర్లు చూసి ఎందుకు తెచ్చిరమ్మా అయిపోయిండు, ఈ పీనుగుని ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు మీరు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఇట్లా కొట్లాడారు మేడం, ఏం కాలేదు ఇప్పుడే ఇట్లా అయింది అని చెప్తే, లేదమ్మా ఇంటికనే అయిపోయింది, ఇంటికాడ అయిపోయినాక పీనుగుని ఎందుకు వేసుకొచ్చారు అనగానే అది సపరేట్గా కూర్చున్నాం. నేర్చుకుంటూ కూర్చున్నా, వాళ్ళు ఇద్దరు పోయి బయట కూర్చురు. బయట కూర్చుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా ఏమైందమ్మా అంటే ఇట్లనే చెప్పిన, ఇట్లా కొట్లాడారు సార్ అని చెప్పిన. కొట్లాడారు, నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి పడిపోయిండు అని చెప్పారు పోలీసు. చెప్పిన. ఆ తర్వాత ఏమైందమ్మా? పోలీసు ఏమన్నారు? ఏమనలేరు. ఇక కేసు వేస్తామని అంటే ఇట్లనే చెప్పేసరికల్లా ఎందుకమ్మా ఈ కేసు వద్దు ఏమొద్దు, ఇక మా వాళ్ళు వీళ్ళు అన్నారు చెప్పకమ్మా ఏం కాదు ఇక వీటికే అయిపోతుందా, నువ్వు ఇక్కడనే ఉంటావు కదా, నువ్వు వేడికి పోగు, పాప ఉన్నది ఇక్కడనే ఉండాలమ్మా, నువ్వు మళ్ళా కేసు తీసి పెడితే మళ్ళీ నీకు పెద్ద ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నారు. అంటే మీరు ఎలా చనిపోయారు అనుకుంటున్నారమ్మా? కొట్టినందువల్ల చనిపోయారా? కొట్లాడారు నూకిండేమో మేడం, నేను చూడలేను. చూడలేను ఎలా చనిపోయారో మొత్తానికి మీకు తెలియదు. మొత్తాన్ని బట్టి వాళ్ళు ఏదో చేశారు. చూడలేదు. ఎక్కడికైనా నేను వచ్చేసరికి అయితే కింద పడి ఉన్నాడు. ఓకే. సో మీరు కేసు అంటే మిగిలిన వాళ్ళందరూ వద్దన్నారు. కేసు వద్దు, మీరు కలిసి ఉండాలి కదా, అదే ఇంట్లో ఉండాలి కదా అన్నారు. మా అత్త మామ కూడా అన్నారు, నువ్వు ఏడిపోతావు బిడ్డ, మా కొడుకు పోయినందుకు నువ్వే కొడుకు అనుకుంటాము, ఇక్కడే ఉంటావు కదా, నీకు ఎందుకు అదంతా బాధ, మేము ఉన్నాము కదా అని చెప్పి అన్నారు. అనగానే పోస్ట్ చేసి పంపించారు. పోస్ట్ మార్టం చేసి పంపించారు. సో అలాగే మీరు కేసు పెట్టలేదు? పెట్టలేము. మీ అమ్మ నాన్న కూడా ఏమన్నారు? వాళ్ళు కూడా వద్దులే కేసు అన్నారు. వాళ్ళు నువ్వు చెప్పు ఎట్లా చనిపోయాడు, నువ్వు చెప్తే మేము వాళ్ళని కొడతాం, జైలుకి పట్టిస్తాం, అది ఇది అని అన్నా కానీ నేను చెప్పలేను. ఇక నేను చూడలేను కదా మేడం, చూడండి ఏం చెప్పలేను ఇక. సరే. సో మీరు చెప్పొద్దు అన్నారు. మరి ఆ తర్వాత మిమ్మల్ని బాగా చూసుకున్నారా మీ అత్త మామ? నేను ఉండలేను మేడం. ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఉండి నీ భర్తనే చంపిర్రు, కన్న కొడుకునే చంపారు, నిన్ను చంపారని గ్యారంటీ ఏంది, వద్దు నువ్వు ఇక్కడ మా ఇంటికి తీసుకోవతామని చెప్పి తీసుకుపోయారు. ఇంకా మరి ఆ తర్వాత మరి నువ్వు మీ కూతుర్ని ఎలా చూసుకున్నావు? నీకేమైనా డబ్బులు ఇవ్వడం అలాంటివి ఏమైనా చేశారా వాళ్ళు? డబ్బులు ఇవ్వలేరు. పొలం ఉన్నది, ఇక్కడ ఉంటేనే పొలం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ఇల్లు ఉన్నది, ఒక ఇంట్లో ఉండు, నీ ఇల్లు నీకున్నది, ఇంట్లో ఉండు, పొలం చేసుకో, మంచిగా ఉండు అని చెప్పి అన్నారు. అంటే మా అమ్మ వాళ్ళు కూడా ఈడు ఉండాలంటే ఎట్లుంటది, ఓలను చూసి ఉంటది, ఇంట్లో పెరిగిన పిల్లగాడు ఉన్నాడు, మామ ఉన్నాడు, మేము ఉంచమని చెప్పి మా వాళ్ళు అన్నారు. అని తొలకపోయినాక మళ్ళీ ఒకసారి షేంపేట పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయింది. పంచాయతీ అయితే 1,10,000 ఇస్తానని కాదని రాసిచ్చారు. వాళ్ళు రాసిచ్చారు? రాసిచ్చింది మా మామ. పంచాయతీ ఏమైనా అయింది? ఎందుకు పిలిచారు? డబ్బుల గురించి పెట్టినాం. మరి ఇచ్చారా డబ్బులు? ఇయ్యలేరు మేడం. మొన్న నుంచి మళ్ళీ మా మేడం ఫోన్ చేస్తుంది, ముక్తబాయి మేడం. అప్పటి నుంచి 2012 నుంచి అడుగుతూనే ఉంది. ఎవరు? ముక్తబాయి. ముక్తబాయి మేడం మాట్లాడిందా ముందు? షేక్పేట ఇది జరిగినప్పుడు ఆవిడ ఉండిందా? అప్పుడు లేదు. ముక్తబాయిని ఎప్పుడు కలిసారు మీరు వెళ్ళి? మేము 2013లో కలిసి. అంటే ఏం చెప్తున్నారు ఆవిడతో? పైసలు ఇయ్యం, పొలం ఇస్తాం, ఇల్లు ఇస్తాం, వచ్చి ఉండమని. వాళ్ళ దగ్గర వచ్చి ఉండాలి. వాళ్ళ దగ్గర వచ్చి ఉండాలి. సో మీరేం అడిగారు? మేము అక్కడ వచ్చి ఉండవు, మాకు పైసలు, పొలం, మాకు డబ్బులే అవసరం, మాకు పొలం వద్దు, ఇల్లు వద్దు అని చెప్పి మా వాళ్ళు అన్నారు. మీ వాళ్ళు అన్నారు. మీ ఆయన చనిపోయిన తర్వాత కంప్లైంట్లు అయ్యి వద్దు, నువ్వు మాతోనే కదా ఉండాలి, నువ్వే మా కొడుకులాగా అని అన్నారు అంటున్నావు కదా అత్త మామలు. మరి అన్నాక సరే నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీకు ఇల్లు ఇస్తాము, పొలం ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు మంచిగానే చెప్పారు కదా, మీరు ఎందుకు ఉండలేదు వాళ్ళతో? పెళ్లికి వచ్చిన మరిది ఉన్నాడు, మామ ఉన్నాడు, అందుకని మా అమ్మ వాళ్ళు డౌట్ పడి. అంటే వాళ్ళు ఏమన్నా నిన్ను చేస్తే అన్న భయంతో మీ అమ్మ నాన్న వద్దన్నారా? వాళ్ళు ఎప్పుడన్నా నీతో తప్పుగా ప్రవర్తించారా? లేదు మేడం. ఇప్పుడు మీ మామగారు ఏమన్నా నిన్ను బ్రతిమలాడారా? ఈ చనిపోయిన విషయం నువ్వు బయట చెప్పక, నీ భర్త చనిపోయింది, లేకపోతే ఇట్లా గొడవలు పడిన విషయం బయట చెప్పక అని ఏమన్నా నేను బ్రతిమలాడి నిన్ను ఆపారా? ఇది చనిపోయిన దాని గురించే ఇట్లనే చెప్పిన మేడం,
అని చెప్పేసరికల్లా నీకెందుకమ్మా నువ్వు మా కొడుకు పోయినందుకు నువ్వే కొడుకు అనుకుంటాం, నువ్వేం చెప్పకమ్మ ఇక సపరేట్ కూకో అనేసరికల్లా సరే అని చెప్పి నేను ఇక మా అమ్మ వాళ్ళు నువ్వు రా మా ఇంటికి రా, ఆ రోజే తొలకపోతామన్నారు. శివాన్ని పొందబెట్టగానే తీసుకోతాం రమ్మని అంటే వద్దు నేను రాను ఎన్నే ఉంటా అని చెప్పి అన్నా. అనేసరికల్లా ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఇక పిల్ల ఉన్నది కదా, చిన్నగా ఉంది పిల్ల, ఇప్పటి నుంచి ఇక్కడ ఎందుకు వద్దు మా ఇంటికి తీసుకోతామని చెప్పి తీసుకోవేరు. ఇప్పుడు వాళ్ళేమో పొలం ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అన్ని చేస్తాం కానీ మీరు మా దగ్గరే ఉండాలి అంటున్నారు. ఇక్కడే ఉండాలి అంటున్నారు. మీ అమ్మ నాన్న మీరేమో వద్దు నేను మా అమ్మ దగ్గరే ఉంటా, మాకు డబ్బులు ఇచ్చేసేయండి, మాకు పొలం వద్దని మీరు అంటున్నారు. అంతేగా? అంతే మేడం. సరే ఇప్పుడు ముక్తాబాయిని ఒకసారి పిలిచి మాట్లాడదాం అసలు ఏం జరిగింది. ముక్తాబాయ్, వీళ్ళ కేసు మీకు తెలిసిందేంటి? వీళ్ళ కేసు విషయంలో చెప్పండి. చిన్న ఉన్నప్పుడే పెళ్ళయింది. ఏ వయసులో పెళ్ళైంది ఈమెకి? 16, 17. సరే ఓకే, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు బాగానే బతకవేరు చేసిర్రు. ఇక వీళ్ళ మధ్యలో వాళ్ళ అత్త మామ మొగడు వాళ్ళతో కొట్లాడుతారు, ఈమెతోటి కాదు. కష్టపడ్డారు, ఇక్కడికి బతకవేరట, బాగానే ఉన్నారు. మామ వీళ్ళ భర్త కొట్లాడిరంట. దేని గురించి కొట్లాడిరు? ఆస్తి కోసమో ఈవిడు పొలం అచ్చుకట్టుడు కానీ ఏది కానీ వీళ్ళ కొడుకు పెళ్ళైనాకనే కొద్దిగా సెట్ అయ్యారు మేడం. వీళ్ళు కొద్దిగా ఏదో అచ్చుకట్టుకురు, దాంట్లో ఇది చేసుకుని తండ్రి కొడుకులు కొట్లాడే వరకు తను పడిపోయాడు. వాళ్ళకు పంచి నువ్వు తోసుకుంటూ పడిపోయాడు. అతను పడిపోని చనిపోయాడు. చనిపోతే ఏమైందంటే ఈమె దగ్గరకు వచ్చిండట మామ. వచ్చి అయిందేదో అయింది, ఇప్పుడు చనిపోయాడు, నా కొడుకుని చంపుకోవాలని నాకు లేదు కానీ చనిపోయాడు. చనిపోయినందుకు నీ బిడ్డకు నేను న్యాయం చేస్తా అని 1,10,000 అందరు పెద్దల సమక్షంలో మాట్లాడి రాసిచ్చారు మేడం. రాసిచ్చిన తర్వాత అతనికి ఏమనిపించిందో మళ్ళా 2012 చనిపోయిండు వాళ్ళ భర్త. సంవత్సరానికి వాయి పెట్టారు. వీళ్ళ దగ్గర వెళ్ళాయి. అన్న పరంపోగు భూమి మేడం, 40,000 ఎకరా ఉంటది, ఎకరన్నర ఉంది వీళ్ళకు. ఒక మరిది వీళ్ళ భర్త, ఇద్దరు కొడుకులు. చెరసగం అమ్మినా 40,000 వస్తాయి. కానీ 1,10,000 చేసి పెద్ద మనుషులు అందరు కలిసి, వీరి వర్గాల పెద్ద మనుషులు అందరు చనిపోయారు కాబట్టి అమ్మాయికి ఆధారు వాళ్ళ చిన్నతనము కదా, ఆ పాప కోసమే ఈమె కోసమని ఎవరు అడగలేరు మేడం. అనే వరకు ఒప్పుకున్న తర్వాత తనకేమనిపించింది అంటే చిన్న ఏజ్ కదా మామకు, చిన్న డబ్బులతో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, పాప మళ్ళీ నా మీదకు పడుతుంది, మళ్ళీ పెళ్లి చేయవలసి వస్తున్న దాంతో ఒక దగ్గర పొలం అమ్ముకుండు, ఎడ్లు అమ్ముకున్నాడు, వీళ్ళకి ఇవ్వాలని వచ్చిండు. వచ్చిన తర్వాత తనకు ఆలోచన ఎవరో ఇచ్చింది, తనకు వచ్చిన ఆలోచన కాదు. ఇస్తే మళ్ళీ ఆ పిల్లని నువ్వే పెళ్లి చేయాలి, ఆమె అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, వేస్తుంది కదా, నువ్వు ఇంట్లో ఉండుమని చెప్పు, వాళ్ళు ఉండరు, నువ్వు ఇయ్యవు అనే ఉద్దేశంతో, దురుద్దేశం ఏదో 100 పోషకులు లాయర్ల సలహాలు వాళ్ళ సలహాలు అడిగిరట. ఏ పిఎస్ కు పోయినా ఈమె పోతే ఎవ్వరు పట్టించుకోలేదు. ఏమైనా పోలీస్ స్టేషన్ ఇక్కడ పోయింది, అక్కడ శివంపేట పోలీస్ స్టేషన్ పోయింది, వెలుగుతి పేసుకుపోయింది. పెద్ద మనుషులు పిలిచినా ఇతను రాలేడు, మామ ఎవ్వరు పిలిచినా రాలేడు మేడం. నా దగ్గరకు వస్తే కూడా ఇప్పుడు సంవత్సరం రాలేడు. రాకపోవడంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు మీ ఆధ్వర్యంలో న్యాయం జరగాలి, అమ్మాయికి ఎందుకు ఇస్తలేడు అనేది అడగాలని ఇక్కడికి తీసుకొచ్చా మేడం. తను చెప్పుకోలేకపోతుంది, ఎందుకంటే తను ఎదుర్కొన్న చాలా కష్టాలు మేడం. ఇప్పుడు వయసులో ఉంది, మామ తాగుతాడు, మరుదున్నాడు, చిన్న ఏజ్. ఏమైనా ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా మేడం, మంచిగా ఉన్న వాళ్ళకే ఇది 30 years కూడా లేదు ఆమె. ఇవాళ రేపు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే 30 ఏళ్ళ ఇట్లా పెళ్లి చేసుకునేది తినాలి కదా మేడం. అందుకోసమని అమ్మ నాన్న వాళ్ళ నాన్న తెలియదు ఎక్కువ, వాళ్ళు కూడా తెలివిగా ఎట్లా వీళ్ళు పంపరు, ఇవ్వద్దు అనేది. వీళ్ళ దగ్గర డబ్బులు వాడుకున్నారు, ఆ 80,000 కూడా ఎడ్లమ్మినాయి, ఆ దగ్గర పొలం అమ్ముకున్న డబ్బులు కూడా అప్పులు కట్టుకోండు. అప్పుడు ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోలేరు? ఒకటే మాట, ఏం చేసుకుంటారో చేసుకోండి, కోర్టు పోతారా ఇక్కడికి పోతారా పోండి. ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు? 1,10,000 పెద్దల సమక్షంలో అయింది కదా మేడం. 1,10,000 అయింది కానీ 80,000 తెచ్చిస్తే వీళ్ళు వద్దన్నారు. ఎందుకంటే తీసుకురాలేడు, కానీ మీది మాటలకు అన్నాడు 80,000 ఇస్తా అన్ని. 40,000 ఉన్నాయి ఇతని దగ్గర, అప్పు కట్టుకున్నారు, అన్ని అయినాయి. ఇప్పుడు ఏమంటుండే అంటే మధ్యలో ఓసారి అయిపోయిన తర్వాత ఇంకో నెల అయిన తర్వాత ఎవరో పెద్ద మనిషి దగ్గర పెట్టిరట, నరసింహులని వాళ్ళ బామ్మర్ది. అతని దగ్గర ఆయన వచ్చిండు, 80,000 అయితే నువ్వు ఈ బావా, నేను అందులో గల్పిచ్చేస్తా, అమ్మాయి న్యాయం కావాలని ఫైట్ చేసిండు బాగానే. తన బామ్మర్ది, తన చెల్లెలు పోయిన వాళ్ళ తమ్ముడు ఈమె గురించి, ఎందుకంటే ఆమె చిన్న ఏజ్ ఉంది. ఈయన పెళ్లి చేసుకున్నాను, ఈమె కూడా అన్నది, అడిగిన పెళ్లి చేసుకుంటావు అమ్మ పోతాను, నా బిడ్డ కోసం ఏమైనా న్యాయం చేయండి, మీకు దండం పెడతా మేడం, కాలం ఎవరు ఏడుస్తూనే ఉంది మేడం, ఎవరు పట్టించుకోలేరు, మా పేదరికం, ఏడుకోనే డబ్బులు కావాలి మేడం, ఎక్కడ కూర్చున్నా డబ్బులు కావాలి, ఏడికి వెహికల్ కట్టుకొని పోవాలి, ఆ కూర్చున్న పెద్ద మనుషుల కళ్ళు గోపిలు అని ఇవ్వాలి, ఆమెకి లేదు, ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడ మీ దగ్గర. సరే ఇప్పుడు పిలిచి వాళ్ళ మామగారిని పిలిచి మాట్లాడు, రండి. మీ పేరేంటండి? నా పేరు మల్లయ్య. మల్లయ్య గారు, ఇప్పుడు జరిగిందంతా మీకు తెలుసు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లే. మీ అబ్బాయి చనిపోయాడు, మీరు కొట్లాడడం వల్ల చనిపోయాడు. ఎలా చనిపోయాడు మీ అబ్బాయి చెప్పగలుగుతారు? జరిగిపోయింది అందరికీ తెలుసు ఏం జరిగింది. ఏ తండ్రి కూడా కొడుకుని చంపాలని అనుకోడు,
సో మీరు కూడా కావాలని చంపారని మేము అనడాలే. బట్ అసలు ఏం జరిగింది చెప్పండి, ఎలా చనిపోయాడు? తాగుడు అలవాటు ఉండే, తాగి మధ్యలో ఒక దగ్గర పడిపోయాడు. ఆ రోజు నేను లేను, మా మామ చనిపోయిన నేను వెళ్ళిపోయినా, మా అబ్బాయినాక వచ్చిన. వచ్చే వరకు తాగి ఆడ మధ్యలో పడిపోతే పట్టుకొచ్చినాం, మా కొడుకు పోయి పట్టుకొచ్చినాడు. పట్టుకొచ్చినాక అట్లా తాగొద్దు చేయవద్దు అని బెదిరించినమ్మా. బెదిరిస్తే నువ్వు నన్ను ఏంది అడిగేదని అయితే లేచి కల్లా పట్టుకో, మామని కొట్టమని ఈ మేడం వచ్చి ఇక అది తాగింది మితి మీరింది కదమ్మా. మన సంచులు ఉండే, ఆ సంచుల మీద కూర్చొని అట్నే. అంటే మీరు దెబ్బలాటప్పుడు ఏమన్నా తోయడం అలా ఏమన్నా జరిగిందా? ఏం జరగలేదమ్మా. మీరు ఏదైనా తోసి అతని దేని మీద పడిపోయి చనిపోయి ఉంటారు. పర్లేదు చెప్పండి, ఇప్పుడు జరిగింది అంతే జరిగిందమ్మా. ఆడ జరిగింది ఏం లేదు. మీ చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు కదా? అవును, అందరు ఉన్నారు. సరే, అతను చనిపోయాడు. ఆ అమ్మాయి దురదృష్టం, అంత చిన్న వయసులో భర్త పోవడం. అలాగే మీది కూడా కొడుకుని పోగొట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. సరే, జరిగిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మీ మనవరాలు వాళ్ళకు ఒక దారి చూపించాల్సిన అవసరం ఉందా? ఉంది కదా. సో మీరు వచ్చి మీ దగ్గర ఉండమని చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయికో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు, ఆ అమ్మాయికి లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న భయం కరెక్టే కదా. సో వాళ్ళు బిడ్డని కూతుర్ని అట్లా వదిలేలేరు కదా మీ దగ్గర. సో వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను చెప్పేది వినండి. సో పెట్టుకున్నాక సో మీరు వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళకు జీవనాధారం కావాలి. సో మీ ఊళ్ళల్లో పంచాయతీలు జరిగాయి, అన్ని జరిగాయి, మీరు ఒప్పుకున్నారు 1,10,000 ఇస్తానని. మరి ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? అవి లేకమ్మా 80,000 చేసిన. ఒక దగ్గర ఇంత భూమి ఉండే అమ్మిన, 2 ఎడ్లు ఉండే అవి అమ్మిన. 80,000 ఇస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదమ్మా. ఒప్పుకోకపోతే అయితే ఉన్న బాకీలు కట్టినా సపడవు. ఇప్పుడు మీ దగ్గర 80,000 ఉన్నాయా? లేవమ్మా, బాకీలు కట్టాను. బాకీలు కట్టేశారు అంటే అప్పుడు మీరు 80,000 తీసుకెళ్లారా? 80,000 ఇస్తానని తీసుకెళ్లారా? ముక్తాబాయ్ గారు తీసుకెళ్ళి వాళ్ళ 80,000 తీసుకెళ్ళారు. సోంపేట ఎస్ఐ ఉండు కదమ్మా, 4 సార్లు పోయి చెప్పిన, సార్ నా దగ్గర గివ్వున్నాయి సార్, నేను ఇస్తానంటే వీళ్ళు ఒప్పుకోరు సార్. మేడం ఇప్పుడు ఊర్లో ఇప్పుడు దగ్గర పొద్దుట అందరిని కూర్చోబెట్టినా మేడం, కానీ ఎక్కడ కూడా వాళ్ళ బామర్ది కూడా చెప్పిండు డబ్బులు ఎవరికి చూపెట్టలేడు అని. ఎవరి దగ్గర పట్టెల దగ్గర పెట్టిండంట. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఫిక్స్ చేయాలి, డబ్బులు 80,000 వేయాలి, ఇంక ఇస్తాడో ఇయ్యడో నమ్మకం వీళ్ళకుండే. అతను ఎవరికి డబ్బులు చూపెట్టలేడు. చూపెట్టి ఏపించనుంటే ఎవరు అడగాలని లేదు మేడం. తన మన్మరాలు ఏదో మనకిస్తలేడు, వాళ్ళకి ఇస్తలేడు, వాళ్ళ రక్తం అసలు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈమె పేరు మీద అతను ఫిక్స్ చేసినుంటే కరెక్ట్ ఉద్దేశం అనుకోవాలి కదా. కానీ ఉద్దేశం అదా చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి ఏమంటారు మేడం, ఫిక్స్ అయినవి నువ్వు ఎందుకు ఇప్పుడు చూపెట్టినా 4 రోజులు ఎవరో పెద్ద మనిషి దగ్గర పెట్టవలసిన అవసరం ఏంది? అకౌంట్లో వేసిన నేను అని అంటే ఇప్పుడు ఎవరు ఇవ్వాలా? మీరు అలా అన్నా చేసి ఉండాలి కదా. వాళ్ళు ఇవ్వలే, వాళ్ళు ఒప్పుకోకపోయలేదు అంటున్నారు మీరు. ఆ పాప పేరు మీద మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసేసి ఉండొచ్చు కదా. అట్లనే వేస్తానమ్మా, వాళ్ళు ఒప్పుకోలేదు. కావాలి అన్నే కావాలి అని ఒకటే పట్టు. ఫిక్స్డ్ డిపాజిట్ వేయడానికి వాళ్ళ అవసరం లేదు. మీరు ఆ పాప పేరు మీద మీరు వేసేయచ్చు. ఇదిగో నా మనవరాల పేరు మీద వేసేస్తున్నానని మీరు వేసేసి ఉండొచ్చు కదా. వాళ్ళు కాదనడానికి లేదు కదా మీరు వేస్తే. వాళ్ళ ప్రమేయమే లేదే ఇందులో. మీరు ఇవ్వాలి అనుకుంటే మీరు ఎప్పుడు ఆ పని చేసి ఉండాలి. సరే, ఇప్పుడు నేను మీరు ఎందుకు చేయలేదని కూడా నేను అడగను. అయిపోయింది. ఇప్పుడు మీరు వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వగలుగుతారా లేదా? ఇస్తామా. ఎంత? 1,10,000 ఇచ్చేస్తారా? లేదు, 85,000 ఒప్పుకున్నాము. పెద్ద మనుషులు మాట్లాడారు ఈ రోజు. ఓకే, మీ దగ్గర 85,000 ఉన్నాయా ఇప్పుడు? లేదు, ఏదన్నా అమ్మాలి. సరే, ఎప్పుడు అమ్మి ఎప్పుడు ఇస్తారు మీరు? 3 నెలల టైం పెట్టిన. 3 నెలల్లో 85,000 ఇస్తారు. అది మీరు ఒప్పుకున్నారు, మీ ఊర్లో అందరూ ఒప్పుకున్నారు. సర్పంచ్ గారిని పిలిచి చెప్తే బాగుంటుంది మేడం, ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరగాలి కదా. సో ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆయన ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు పిలిపిద్దాం, ఆయన కూడా పిలిపిద్దాం. సో ఇంకా మీరు మీ పద్ధతిలో మీరు బ్రతకాలనుకున్నప్పుడు, ఆయన పెద్ద ఆయన అయిపోయారు, ఆయన వల్ల చేతనైంది 85,000 ఇస్తానంటున్నారు. మీరు ఆ 85,000 తీసుకొని మీ అమ్మ దగ్గర ఉండి మీ పిల్లని చదివించుకోండి. ఇప్పుడు ఈ 85,000 కూడా తీసుకోకుండా మీరు మళ్ళీ గొడవ పడ్డా కూడా మనకు వచ్చేదేమీ లేదు, రోజులు గడిచిపోవడం తప్ప. మీ కష్టం తప్ప, దుఃఖం తప్ప, బాధ తప్ప ఇంకేం మిగలదు. మీరు 85,000 ఇచ్చేసాం కదా అని చేతులు దులుపుకోవద్దు. మీరు కూడా మీకు ఎలాగన్నా మీ మనవరాలు, ఎప్పటికీ మీ మనవరాలే. సో మీరు కూడా జీవితాంతం మీరున్నంత వరకు వాళ్ళకి ఏం చేయగలరు, దయచేసి వాళ్ళకి ఏం చేయగలరో చెయ్యండి. చేస్తే మీకే పుణ్యమే. అది దేవుడు మిమ్మల్ని చల్లగా చేస్తలేను కదమ్మా మా బిడ్డ. అంతే. ఓకే, ఆయన సర్పంచ్ గారిని కూడా పిలిచి మాట. నమస్తే. మీ పేరండి? శంకర్ మేడం నా పేరు. అదే చెప్పారు ఆయన ఇట్లా మీ ముందు వాళ్ళు 85,000 ఇవ్వడానికి ఒప్పుకున్నారని చెప్పి. అవును, ఇంతకు ముందు అంటే 2012లో చనిపోయాడు అబ్బాయి. మా ఇంటి దగ్గర ఉంటాడు మేడం. అక్కడ మా ఇంటి దగ్గర ఇల్లు ఉంటుంది వీళ్ళది. అంతే. ఓకే, సర్పంచ్ చేయాలి. 2013లో అయినా 7 నెలలు అయినా సర్పంచ్ అయినా అనమాట. అంత ముందు వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకు గొడవ పడేది. మీరు తాగేవారా? ఇద్దరు తాగేవాళ్ళు. ఇద్దరు తాగేవాళ్ళు అయితే ఏం చేశారంటే, కొడుకు తాగేవాడు,
ప్లస్ తను తండ్రి తాగేవాడు. ఆ కళ్ళు దుకాణంలోకి పోయినప్పుడు నాకు తెలిసిన విషయం అది. ఇద్దరు తాగుతుంటే పక్క పక్కన కూర్చున్న ఒక కళ్ళు దుకాణం ఉంటుంది మన అక్కడ. నువ్వు నేను ఇద్దరం కళ్ళు దుకాణంలో పోతే మనం విలువేముంటారా, కాకపోతే ఇంటికి తెచ్చుకొని నాకని తీసుకురా, లేకపోతే నువ్వన్నా ఇంటికాడ తాగితే బాగుంటారా అని చెప్పేసి తండ్రి అంటే నువ్వు నాకేం చెప్పేదనే విషయంతో వాడు ఇద్దరు గొడవపడారు అనమాట. ఆ గొడవపడితే ఇంటి దగ్గరనే ఇంట్లో లోపలనే ఇక కొంచెం తోసులాడరు వాళ్ళు. కింద పడి చనిపోయాడు అంతే. అప్పుడే అకస్మాత్తుగా చనిపోయాడు అంతే. ఇద్దరు గుద్దుకొని తన్నుకొని అక్కడ వాడకం ఏం లేదు మేడం అక్కడ. చనిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ పోస్ట్ మార్టం అయిపోయింది. మన దినాగి అంతా అయిపోయినాక 1,10,000 రూపాయలకు ఒప్పుకున్నారు అక్కడ. 1,10,000 ఒప్పుకుంటే అప్పుడు మేము లేము. ఎవరో ఆ పెద్ద మనుషులు ఉంటారు కదా అప్పుడు సర్పంచ్ కాలేదు ఇంకా. వాళ్ళు ఒప్పుకుంటే సరే అని చెప్పి ఈయన ఒప్పుకుండు ఇస్తా అంటే పిఎస్ గిన అప్పుడు శివంపేట మండలం మేడం అది. ఆ శివంపేట మండలంలో నాగేశ్వరరావు ఎస్ఐ మన ఆయనకి ఇస్తా అంటే గిన పోయి తీసుకొని అంటే గిన వాళ్ళు మొత్తం అయ్యేదాకా నాకు కాదు అనే మాట వాళ్ళు మాట్లాడారంట. అప్పుడే వాళ్ళు అదే 80,000 తీసుకుంటే అవి ఓడిచిపో మేడం. ఇప్పుడు 85,000 ఒప్పుకున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఆ మేడం గా వచ్చాను కాబట్టి ఏదో సరే 85,000 అయితే ఇచ్చేస్తామని చెప్పి మా ఆధ్వర్యంలో ఒప్పుకున్నాం. అంటే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంటది కదా, 1 రూపాయి ఎక్కువ వచ్చినా పిల్లలు చూసుకోవడానికనే ఉంటది. పెద్ద ఆయన మీతో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు కళ్ళు తాగుతున్నారు, మీ అబ్బాయి తాగే ఆ కళ్ళులో ఏదో కలుపుతున్నారు, అది మీ అందరికీ తెలుసు. దానివల్ల ప్రాణాలే పోతున్నాయి. ఇప్పుడు మీకే బాధ లేదా మీ అబ్బాయి చనిపోయాడని? ఎంత బాధ కదా. ఆ చిన్న విషయం ఆ తాగుడు ఆ కళ్ళుకి మనం చూడండి. ఇప్పుడు ఆ కళ్ళుకి మనం అలవాటు పడి ఆ కళ్ళు పెద్దవాళ్ళు తాగేసరికి ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఇంట్లో మీరన్నా తాగకుండా ఉండి వాళ్ళని తాగద్దురా అని 1-10 సార్లు చెప్పేది లేకుండా అయిపోయాయి. మీరు తాగుతున్నప్పుడు ఇంకా వాళ్ళు తాగే, అందరూ తాగే. దాని తాగినందువల్ల కుటుంబాలు ఎట్లా చిన్నభిన్నం అయిపోతాయి. అమ్మాయిని చూడండి, ఈ వయసులో భర్త లేకుండా, ఆ పిల్ల ఆ వయసులో తండ్రి లేకుండా, మీకు కొడుకు లేకుండా. వాస్తవానికి వీళ్ళది బీద కుటుంబం మేడం. వీళ్ళ బీద కుటుంబం. మీ భార్య ఎంత బాధపడుతుంటుంది. ఆవిడ చెప్పారు, ఆవిడ ఏడుస్తూనే ఉందంట కదా ఇప్పటికి కూడా, ఈ రోజుకి కూడా. ఆవిడ ఏమైనా ఓదార్చగలరు? చేస్తాడు పోయిండు, మనం ఏం చేయాలి? వాళ్ళ మన్మరాలు కావాలని చెప్పి ఉద్దేశం మేడం నాకు. అయితే వాళ్ళు ఏమంటారంటే మా బిడ్డని మనం ఇయ్యము అని చెప్పి వాళ్ళు అంటారు అనమాట. మనవరాలు కావాలని ఎవరు? వీళ్ళకి ఉద్దేశం. నువ్వు ఎక్కడన్నా పెళ్లి చేసుకున్నా సరే అన్నట్టు వాళ్ళ ఉద్దేశం మేడం. కానీ నిజంగా చెప్పాలంటే 18 సంవత్సరాల వరకు అమ్మాయి తల్లి దగ్గరనే ఉండాలి కదా మేడం. ఇప్పుడు పని చేయించుకుంటారా ఏం చేస్తారా తెలుసు కదా మేడం. బాలకార్మికులు ఎట్లయితారు? ఇప్పుడు తల్లి లేదు, చిన్న నాన్నుండు, పిన్ని ఉంది, సంత కూతురులా చూసుకుంటుందా? వీళ్ళకి చేతన అవుతుందా? ఇప్పుడు ఈమె వదిలేస్తుంది మేడం, వదిలేయడానికి సిద్ధం. వాళ్ళు చూస్తారా? స్కూల్లో జాయిన్ చేస్తాను 10,000 అయితే బట్టలు అవి ఇవి అంటే ఎంత లేదన్నా 1 సంవత్సరానికి 20,000 ఖర్చు వస్తుంది అమ్మాయికి. అట్లా ఈమె 18 ఏళ్ళ వరకు ఎన్ని అవుతాయి? పెళ్లి కావాలంటే 2 లక్షలు 3 లక్షలు లేనిది, ఎంత పేదోళ్ళైనా 3 లక్షలు లేనిది పెళ్లి కాదు. నువ్వు ఎవరికో ఇస్తున్నట్టు ఫీల్ అయ్యి 1,10,000కి 25,000 తీసేసినావు అంటే అది ఎంత అంటే, ఇప్పుడు అప్పులు తెచ్చుకుంటారు మేడం ఎవరైనా, నెట్ ఉండి ఎవరు చేయరు. ఇప్పుడు ఏదైనా ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ వస్తో యాక్సిడెంట్ అయితే అప్పులు తెచ్చుకోమా? అట్లా అనుకొని ఇస్తే వాళ్ళ మన్మరాలకి ఎవరో ఒప్పుకోలేరు అనే బదులు తన మానవత్వంతో వేసి ఎవరైనా ఒప్పుకునేది మేడం, ఎవరైనా ఇచ్చటైనా తను తీసుకునేది వీళ్ళు. మధ్యలో ఎవరు? అర్థమైంది. అది కదా ఇప్పుడు మీరు 85,000 మీరు చేయగలరు అంటున్నారు. ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే 85,000, 1,00,000, 1,50,000 ఎంత అయితే అంత చెయ్యాలి కదమ్మా. ఇప్పుడు మీరు కూడా ఏమంటున్నారు? మనవరాలు మాకు కావాలి, మా దగ్గర ఉంటే మేము చూసుకుంటాం, ఆమెకు మళ్ళీ పెళ్లి చేసి పెడతాం అంటున్నారు మీరు. కానీ ఒక తల్లిగా బిడ్డ లేకుండా ఉండగలదా చెప్పండి? మీ కొడుకు లేకుండా మీరు ఎంత బాధపడుతున్నారు కదా. అంత చిన్న వయసులో ఆ పిల్లని ఎట్లా వదిలేస్తుంది ఆమె? ఇవ్వలేదు కదా. సో మీరేంటంటే మీరు ఒకే ఊర్లో ఉంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళండి, చూడండి. మీ మనవరాలకి మీరు ఎంత చేయగలరో అంత చెయ్యండి. మీరు లేదు ఇంకా దీనికంటే ఇంకా మీరు చేయగలిగింది ఇంకోటి కూడా ఉంది. ఆ పాపని, తల్లిని, బిడ్డని యాక్సెప్ట్ చేసి విడదీయకుండా ఒప్పుకుని ఎవరన్నా చేసుకోవడానికి ఒప్పుకుంటే అలా పెళ్లి చేసి పెట్టండి. అది ఇంకా మీ గొప్పదనం. ఎవరన్నా ఉన్నారు మీ ఊర్లో విషయం తెలిసిన జరిగిందంతా చెప్పి ఆ తల్లి పిల్లని చూసుకునేలాగా పెళ్లి చేసుకోవడానికి ఎవరన్నా ఒప్పుకుంటే తప్పకుండా చేయండి. అలాగే ఎవరన్నా ఉన్నారంటే నాతో చెప్పండి, నేను మాట్లాడతా తప్పకుండా. అలా చూడండి, అప్పుడు ఆమెకు ఒక జీవితం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం. అంతేగాని బిడ్డని సపరేట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో వాళ్ళిద్దరూ కలిసే ఉండాలి. మీరు ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి మీరు ఈ రోజు డబ్బులు ఇచ్చేసాం అన్నది కాదు, ఈ 85,000 అన్నదే కాదు, దాంతో మీ పని అయిపోలేదు. ఇప్పుడు ముక్తాబాయి గారు చెప్పినట్టు ఆ పిల్లకి పెళ్ళయ్యేంత వరకు మీ బాధ్యతే. మీరు ప్రాణాలతో ఉన్నంత వరకు మీరు ఆ కుటుంబానికి, ఆ పాపకి మెయిన్గా, మరి మీ ఆ కోడలికి చేసినా చేయకపోయినా ఆమె మనవరాలకి ఏం చేయగలరో చేస్తూనే ఉండాలి. మీరు డైలీ వాళ్ళ జీవనం సాగడానికి మీకు అయిన సహాయం చేయండి. ఆ పాప చదువుకి, దానికి మీకు ఏది చేతనైతే అది చేయండి.
ఎంత చేస్తే అంత మీకు పుణ్యం. అంతకంటే పెద్దవాడిని నేను మీకు ఏమీ చెప్పలేను మేడం. అయితే వీళ్ళకు ఆ ఉద్దేశం లేదు, కోడలు విడదీయాలి మనమరాలు విడదీయాలనే ఉద్దేశం లేదు. అయితే ఆ పాపను మొత్తం నడుపుకుంటా నేను పెళ్లి చేస్తానే మాట అంటే వాళ్ళకేముంది అంటే అమౌంట్ నాకు కావాలని చెప్పి ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. డబ్బులు ఇప్పుడు వాళ్ళకి ఇమ్మని మనం కూడా చెప్పట్లేదు. అదే మేడం వాళ్ళు అదే అనేది అదే ఇప్పుడు డబ్బులు నాకు తొందరగా కావాలి డబ్బే. అమ్మాయి డబ్బా అనేది నేను అనేది ఏంటంటే సదుద్దేశంతో నువ్వు ఉంటావని గ్యారెంటీ ఉందా? నీ కొడుకు అప్పుడు ఏంది ఒక పేపర్ రాసుకున్నా డబ్బులు వేసినా మనం ఉన్నా లేకున్నా పిల్లకి సేఫ్టీ కోసం ఆ డబ్బులు అడిగేది. నేను అది కూడా చెప్పాను, పెద్ద మనిషి నువ్వు వేసా నువ్వు ఉంటావా 18 ఏళ్ళకి గ్యారెంటీ ఉందా? నడిపే కొడుకే పోయిండు, రేపు మనం పర్మనెంట్ కాదు అమ్మాయికి ఫిక్స్ చేస్తే బాగుంటది అప్పు సప్పు చేసి. అది మంచి ఉద్దేశం ఆలోచన. ఉండండి మీరు ఇప్పుడు వాళ్ళు కూడా పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఏమంటారు కానీ వాళ్ళేం డబ్బులు అడగట్లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే నెల నెల అందులోంచి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల్లో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ తో ఆమె బతుకుద్ది. రేపు ఏదన్నా ఏమైనా అవసరానికి కావాలంటే తీసి వాడుకుంటారు. ఆ పిల్ల వైద్యం దగ్గర నుంచి ఆ పిల్లకి ఏ అవసరం వచ్చినా చూడాలి కదా, ఆమె చూడాలా లేదా? మరి ఇప్పుడు మీరు వీళ్ళ దగ్గర పెట్టుకొని చూస్తారు అని అంటే తల్లి లేకుండా వీళ్ళు సరిగ్గా చూస్తారన్న నమ్మకం ఏంటండి? ఇంట్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ ఇంకొక చిన్న కొడుకున్నాడు, ఆమె ఆయన భార్య ఉంటది, వాళ్ళ పిల్లలు ఉంటారు. పెద్దవాళ్ళిద్దరికి బాగా చూసుకోవాలనిపించినా వాళ్ళు వీళ్ళతో ఏకీభవించాలి. మళ్ళీ వాళ్ళతో గొడవ పడుతుంటాడు ఆ పెద్ద ఆయన, అవ్వదు కదా. సో తల్లి పిల్ల ఉంటారు, చేతనైన సహాయం మీరు చేయండి. అక్కడ ఉండంగానే ఆ పిల్ల పేర్లో ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యండి ఆ డబ్బులు. తను పెద్ద అయ్యేసరికి అది ఎంతో దానికి ఉపయోగపడుతుంది. అప్పుడే తీసుకుంటే మంచిగా అయిపోగలదు. 2 years అయింది మేడం, అది అదే 5,000 ఎక్కువైంది అంతే. అప్పుడు 2 ఏళ్ల క్రితం 80,000 ఇస్తా అంటే వద్దన్నారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళు వద్దు అని ఉంటే వాళ్ళేమో మేము 1,20,000 వస్తే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా పిల్లకారు అనుకొని ఉండొచ్చు 1,10,000. సరే మనం కాదు అంటే ఇంకొంచెం ఇస్తారేమో అని అలాగారు, మీరు ఇవ్వలేదు. ఇంకా దాంతో వాళ్ళు మళ్ళీ రకరకాలుగా అన్ని చోట్లకి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి మీరే కొంచెం ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. అలా కాదు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళకున్న దాంట్లోనే కదా ఇమ్మంటున్నాం, మనం ఏమి ఎక్కువ తెచ్చి ఇమ్మని అంటలేదు కదా. పిల్లలకి ఎలాగో మనం హెల్ప్, ఇప్పుడు మన ఈ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఇది హెల్ప్ లైన్ లో చెప్తాము, సహాయం చేసే వాళ్ళు చేస్తారు, వచ్చిన సహాయం తప్పకుండా వాళ్ళకి అందిస్తాం. అది బయట వాళ్ళు చేసేది. ఇప్పుడు మీరు ఇచ్చే 80,000తో అమ్మాయి జీవితం నడిచిపోద్దా? ఆ 85,000తో జీవితం నడిచిపోదు కదా. సో సహాయం అనేవాళ్ళు అందరూ చేస్తారు, చేయడానికి మేము సహకరిస్తాం, మా చేతనైన సహాయం మేము చేస్తాం, మీరు చేయాల్సింది కూడా చేయండి అని అడుగుతున్నాం. సరే అమ్మా, మీరు ముక్తాబాయి గారు చెప్పినట్టు వినండి, ఆవిడ ఏం చెప్తే అది ఫాలో చేయండి. మీకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇస్తారు, ఆ పిల్ల పేర్లో వేస్తారు. అలాగే ఆ పాపను కూడా మేము ఎప్పటికప్పుడు చూసుకోమని చెప్తున్నాం. మాకు చేతనైన సహాయం కూడా మేము చేస్తాం. మేము హెల్ప్ లైన్ లో కూడా చెప్పాం, మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఏ సహాయం చేస్తారని అది మీకు అందిస్తాం. అది మొత్తం ఆవిడ ముక్తాబాయి గారు చూసుకుంటారు. చేస్తాం. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఒకసారి డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన్ని కూడా పిలుస్తాము ఒకసారి, ఆయనతో కూడా మాట్లాడదాము ఈ విషయం. ఓకే, లాయర్ గారు అనురాధ గారు ఉన్నారు, ఆవిడ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చి మాట్లాడతారు. ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఆ పిల్లకి ఏ విధంగా మనం ఇంకా సెక్యూర్ చేయగలం అన్నది చెప్తాం. డాక్టర్ గారు, మేడం కేసు మొత్తం విన్నారు మీరు. యాక్చువల్ గా మీకు సంవత్సరం పట్టింది డబ్బులు ఇవ్వడానికి? ఇవ్వలే, 3 నెలల వాయిదా ఉంది మేడం. ఇంకా 3 నెలలు వాయిదా పడింది. ఇప్పుడు మీరు 2 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదు, ఇంకా 3 నెలల తర్వాత ఇస్తారు మీరు. లేని పరిస్థితి ఏం చేస్తాం మేడం? ఇప్పుడు ఏంటంటే మన భారతదేశంలోనే కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా చిన్న వయసులోనే భర్తను కోల్పోయినటువంటి ఆడపడుచులు ఎవరు ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం అన్నది ఒక కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సైకాలజీ మేడం. సైంటిఫిక్ గా కూడా మనం చూసుకుంటే, అంటే శాస్త్రపరంగా కూడా మనం చూసుకుంటే, అంటే ఇది ఎంతో మంది ప్రేక్షకులు మన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ అనమాట. భర్తే కదా చనిపోయాడు అని అనుకునేటటువంటి సమాజం చాలా తప్పుగా ఆలోచిస్తుందని మనం అనుకోవాలి. ఎందుకంటే భర్తను కోల్పోవటం కాదు, ఆ అమ్మాయి జీవితాన్ని కోల్పోయింది. సరిత చాలా అభాగ్యురాలు మేడం. పూర్తి స్థాయిలో అంత నమ్మకం ఉండే, అన్ని పరిస్థితులు అన్ని బాగా ఉండేటటువంటి సమయంలో అనుకోనటువంటి పరిస్థితిలో మీ కొడుకు పోగొట్టుకున్నాడు, ఆ అమ్మాయి భర్తను పోగొట్టు. అయితే ఏంటంటే ఒక న్యాచురల్ డెత్కి అన్యాచురల్ డెత్కి, అంటే ఒక యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఒక వ్యక్తికి న్యాచురల్గా చనిపోయేటటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి ఒక స్త్రీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఆ అమ్మాయి ఆ రోజు ఉదయం కూడా అనుకోలేదు, ఆ రోజు రాత్రి ఆ క్షణం ముందు కూడా అనుకోలేదు భర్త చనిపోయి. అంటే ఏంటంటే ఇది ఒక షాక్ లాంటిది అనమాట. దీన్నే మనం టెక్నికల్గా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటూ ఉంటాం. అంటే సైంటిఫిక్గా దానికి అంత పెద్ద పేరు ఉంది. అంటే ఏంటంటే కంప్లీట్గా ఒకే క్షణంలో మొత్తం ఆ అమ్మాయి జీవితం అంతా అక్కడితో అంతమైనటువంటి పరిస్థితి అనమాట. అంత విపరీతమైనటువంటి షాక్ లో ఉంటుంది. అంతేకాకుండా తర్వాత వచ్చేటటువంటి ప్రశ్నలకి ఆ అమ్మాయికి ఈ రోజు రేపు ఎప్పుడు సమాధానం దొరుకుతుంది అన్నది కూడా మనకు తెలియదు.
న్యాచురల్గా చనిపోయాడా లేకపోతే ఎవరన్నా చంపారా? దీని మీద కేసు పెట్టాలా, పెట్టిన అవసరం లేదు. లేకపోతే నా కూతురు రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్న ఎలా చనిపోయాడంటే కనుక తాత చంపాడని చెప్పాలా, లేకపోతే ఇంకో విధంగా ఏమైనా జరిగిందని చెప్పాలా? ఇన్ని ప్రశ్నల మధ్యన ఆ అమ్మాయి ఇప్పుడు బతకాలి. దీని అంతటికి తోడు ఆ అమ్మాయి జీవితంలో ఏర్పడినటువంటి అభద్రతా భావం. పోయి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోలేదు. ఆచితూచి ఆలోచించి పెద్దరికంగా చేసేటటువంటి పెళ్ళే ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇస్తుంది. నెంబర్ 2, రేపు ఆ పాప పరిస్థితి ఏంటి? మనం ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి విషయంలో మేడం మాట గౌరవం మీద మీరు ఇస్తానన్నటువంటి మాట చాలా పెద్దరికంగా ఉన్నా కూడా నా ఉద్దేశంలో నా మనసులో ఉన్నటువంటి మాట ఏంటంటే అక్కడితో మీ కర్తవ్యం అన్నది అవ్వదు. ఆ పాపకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే ఆ పాప స్కూల్కి వెళ్ళటానికి కానీ ఆ చదివించేటటువంటి బాధ్యత కూడా మీరు పూర్తి స్థాయిలో తీసుకుంటే కనుక ఇంకా పెద్దరికంగా ఉంటుంది అన్నది నా భావన. అంతేకాకుండా వాళ్ళ జీవన విధానానికి మీకు తోచినంత నెలసరి ఇంత అన్నది ఒక సదుపాయం ఇస్తే కనుక మీ కొడుకులాగే చూసుకుంటాను అన్నది ఆ అమ్మాయి చెప్పినటువంటి సరిత చెప్పినటువంటి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే నీ కొడుకులాగానే చూసుకుంటాం అమ్మా అని చెప్పి అంత పెద్ద మనసుతో మీరు అన్నారు కాబట్టి అది నిలబెట్టుకోవటం గురించి ఆ పిల్ల భవిష్యత్తు దృష్ట్యా ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా మీరు ఎంతో కొంత మీ తోచినంత నెలసరి ఇంత ఇస్తాను అని అనుకుంటే కనుక మనం ఇక్కడ డిసైడ్ చేసుకుంటే కనుక అది కూడా ఒక మంచి ఇదే అయి ఉంటుంది. ఇంకొకటి సెకండ్ పార్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానండి మేడం, చిన్న పల్లెటూరు అది మిగతా గ్రామ పంచాయతీ ఏం కాదు, వీనేం డ్యూటీ ఏం చేయడైనా వ్యవసాయం అగ్రికల్చర్ చేస్తాను అనమాట. అది వ్యవసాయం మీద వచ్చేది ఎంత అంటే రూపాయి అయితే రూపాయి, 10 రూపాయలు అయితే 10 రూపాయలు అండి. నేను ఏమంటున్నానంటే కనుక అతను సంపాదించింది అంతా కూడా ఆ అమ్మాయికి పెట్టమని అనట్లేదు. నేను రోజు కూలికి పోతేనే వాళ్ళు బతుకుతారు, వేరే మాత్రం ఏదో పంట పండించి అది మేము అట్లా అనలేం సార్. మేము అమౌంట్ మాత్రం వాళ్ళకి ఇస్తాను మాత్రం ఎప్పుడు అనలేం. ఈయన ఎప్పుడు అంటే మేము నడుపుతా నువ్వు ఇక్కడ వచ్చి ఉండు అనే ఉద్దేశం అన్నదంత. సరే సార్, అక్కడ వచ్చి ఉండనంత మాత్రాన్ని ఇవ్వడానికి ఏంటి నొప్పి చెప్పండి? ఏం లేదు. మరేంటి మీరు అనేది తప్పు కదా అది. ఇప్పుడు నేను అనేది ఆయన కూడా కూలీ చేస్తున్నారు, రోజుకి 10 రూపాయల రానివ్వండి, 1 రూపాయి ఇవ్వండి. మిమ్మల్ని 10 రూపాయలు ఇవ్వమని అంటలే కదా. ఇప్పుడు ఇచ్చిన ఈ డబ్బుల్ని ఆ పిల్ల పేర్లో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయమని చెప్తున్నాం. అది కూడా మేము వేస్తే ఎవరు ఖర్చు పెట్టుకోరు. ఆ పిల్ల పెద్ద అయ్యేసరికి ఆ పిల్ల చదువులకి ఆమె కాస్త ఆమె పెళ్లికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఎట్లా జీవిస్తారు, ఎట్లా తింటారు, ఎట్లా బట్టలు కొనుక్కుంటారు? లేకపోతే ఆమె కూడా పని చేసుకుంటుంది. నేనేమో అమ్మాయిని పని చేయొద్దు ఇంట్లో కూర్చోమని అంటలే. ఆమెకు చేతనైన పని ఆమె చేస్తుంది. ఆ పిల్లని చూసుకోవాలి, ఆ పిల్లని చదివించుకోవాలి. సో నెలకి ఇంత మీరు సంపాదించింది రూపాయి మీరు నా ఇంట్లో ఉంటే చూసుకుంటాను అన్న మనుషులు వేరే ఇంట్లో ఉంటే చూసుకోవడానికి కష్టమేంటి? 2 అడుగులు వేస్తే ఇంకొక ఇంట్లో ఉంటారు. అక్కడ వెళ్ళి చూడండి, అక్కడ మీ మనవరాలే. మీ ఇంట్లోనే ఉంటేనే మనవరాలు అలా కాదండి, ఇక్కడ ఉంటేనే మనవరాలా కాదు కదా. అంటే సొంత ఇంట్లో ఉండక్కర్లేదు, వేరే అద్దెకున్న ఇంట్లో ఉన్నా సరే కదా మేడం. అట్లా వాళ్ళకి ఎట్లుందంటే వాళ్ళ తల్లి గారి దగ్గరనే ఉంటా అక్కడ. తల్లి దగ్గర ఉంటే ఎప్పుడు తల్లి చూసుకున్నట్టు ఇంకెవరైనా చూసుకోగలరా సార్ ప్రపంచంలో? కష్టం అంటే ఆమెకు ఒక కష్టం వస్తే తల్లి చూసుకునే కంటే ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఆమెకి రేపు ఒంట్లో బాగోపోవచ్చు, మంచాన్ని పడవచ్చు, లేకపోతే ఆ పిల్లకి ఒంట్లో బాగోపోవచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ఎవరు చేస్తారు? మీరు ఎక్కడ చూసినా కూడా, ఎవరింట్లో చూసినా కూడా బిడ్డ పుట్టిన వెంటనే పుట్టింటికి పంపిస్తారు కానీ అత్తింట్లో ఎవరు ఉంచుకోరు. ఆ పిల్లకు 1 సంవత్సరం 6 నెలల వయసు వచ్చేంత వరకు అత్తగారికి అప్పచెప్పేస్తారు. సో అది ఆమె అడగడంలో తప్పు లేదు, మీరు అంటున్న దాంట్లో లాజిక్ లేదు. సో ఏమి సహాయం చేయగలరో మీరు చెయ్యండి, అదే అడుగుతుంది. ఇంకొక విషయం పెద్ద ఆయన మీకు కూడా చెప్తున్నాను, ఎంతో మంది చూసేట కళ్ళే కదా అని అంటూ ఉంటారు, కానీ కళ్ళు కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కల్తీ ప్రకారం అంటే కనుక సైంటిఫిక్ గా చూసుకుంటే కనుక ఇందులో ఏంటంటే రకరకాలు కలుపుతున్నారు. ఇప్పుడు కళ్ళులో ఉండేటటువంటి ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ. సో తద్వారా వచ్చేటటువంటి కిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డైజిపామ్ అనే ఏవో రకరకాలు ఇంకేది కనిపిస్తే కనుక ఇన్లీగల్ గా ఏదైతే లభిస్తే అవన్నీ భయంకరమైన మాదక ద్రవ్యాలు అంటారు తెలుసా, మత్తు పదార్థాలు. అవన్నీ ఆ మత్తు పదార్థాలు కలిపేస్తారు, అట్లా అవి కలుపుతారు. మనం తెలుసుండగా తాగుతున్నాం కదా, అది నేను చెప్తున్నాను. సో ఏంటంటే అందరూ కూడా అది మనసులో పెట్టుకోవాలి. అలాంటి వ్యక్తులకి ఏంటంటే ఇలాంటి కొట్లాట జరగపోయినా కూడా మామూలుగా ఇలా పడినా కూడా ఆ చిన్నపాటి బ్రెయిన్ ఇంజరీకి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఎన్ని పేపర్లు ఎన్నిసార్లు చూడలేదు మీరు? ఎన్నిసార్లు చదువుంటారు? ఆ కళ్ళు దుకాణాలు ఇలా అయింది, ఈ కళ్ళు తాగి ఎలా అయింది, ఎంతమంది చచ్చిపోతున్నారు? మీరు ఆ క్షణికంగా కొంచెం సేపు తాగితే వచ్చే ఆనందము ఆ మత్తు వల్ల ఆ తర్వాత మొత్తం కుటుంబాలు ఇట్లా నాశనం అయిపోతున్నాయి. మీరు కూడా మీరు పెద్దవారి వయసులో మీ చుట్టుపక్కల అందరికీ చెప్పండి. మీరు సర్పంచ్ గారు మీ ఊళ్ళో కూడా అందరికీ తెలియజేసే ఎన్నో కుటుంబాలు చూస్తున్న వాళ్ళందరిలో అలా మీలో మార్పు వచ్చి మీరు అందరూ కూడా తాగడం అన్నది కరెక్ట్ కాదన్నది, ఆ కళ్ళు తాగడం వల్ల ఎంత అన్యాయాలు జరుగుతాయి, ఎంత నష్టపోతాం, జీవితాన్ని ఎలా కోల్పోతారు, జీవితాలు ఎంత చిన్నాభిన్నం అయిపోతాయి అని మీరు అందరూ అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితాల గురించి, మీ పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. మీకు ఈ కేసు అంతా తెలుసుంటుందా? యాక్చువల్గా వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు వైఫ్ ఈమె,
కళ్ళు తాగేసి ఇద్దరు ఇంట్లో గొడవ పడి అది ఎట్లా అయిందో మాట మాట తోసుకున్నారు, ఏం చేస్తారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే వీళ్ళిద్దరు ఘర్షణ పడుతుంటే ఆవిడ బయటికి పరిగెత్తింది పక్కింటి వాళ్ళని పిలుచుకొద్దామని. ఆమె వచ్చి చూసేసరికి బొక్క బోర్లా పడి ఉన్నాడు, భర్త లేచి చూస్తే చచ్చిపోయాడు. సో వీళ్ళు ఇదేంటంటే ఇక్కడికి వచ్చి ఉంటే అన్ని ఇస్తాము, మేమేమో నేను నాకు మా అమ్మ దగ్గరే ఉంటాను, మాకు డబ్బులు కావాలి ఇట్లా అడిగారు. సరే మొత్తానికి వీళ్ళు 1,10,000 అని ఒప్పందం చేసుకున్నారు కానీ ఇవ్వలే. మధ్యలో ఒకసారి ఆయన ఏదో అమ్ముకొని 80,000 ఏదో ఇస్తానన్నారంట, వీళ్ళేమో ఒప్పుకోలేదు, మొత్తం కావాలన్నారంట. వీళ్ళు అంటారు ఆయన ఎప్పుడు డబ్బు చూపేయలేదని వాళ్ళు అంటున్నారు. సరే ఏదేమైనా నీకు జరిగిందంతా వదిలేసేయండి, ఇప్పుడు ఇస్తారా లేదా, ఎంత ఇస్తారు? ఆయన 85,000 ఇస్తానంటున్నారు కానీ 3 నెలలు టైం అడిగారు. సరే నేనంటే 85,000 మీరు ఆ పాప పేర్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేయండి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, మీరు చూడండి, ఎక్కడుంటే ఏంటి చూడడానికి, మీరు చూడండి, జాగ్రత్తగా చూసుకోండి అని అన్ని చెప్పాము. దానికి అన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు లీగల్గా యాక్చువల్గా అమ్మాయికి ఉన్న రైట్స్ ఏంటి అన్నది మీరు చెప్పండి. ఇప్పుడు భర్త పోయినా కూడా మామగారు పోషించే బాధ్యత ఉన్నది ఉంది. అంటే అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి క్రింద ఈమె మీరు మీ కోడల్ని చూసే బాధ్యత మీకున్నది. ఎందుకంటే మీ కొడుకు లేనప్పుడు మీరు ఆ కొడుకు స్థానంలో ఏవైతే ఆమెకు రైట్స్ ఉన్నాయో ఆమె కోర్టులో కేసు వేస్తే మీరు ఆమెకు నెల నెల మెయింటెనెన్స్ లాంటిది ఈమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కూడా ఈమెకు కావాలంటే, ఈమెకి ఇష్టం ఉంటే, ఈమెకు ఎటువంటి ప్రాణహాని కానీ మిగతాది ఎటువంటి భయాలు ఆమెకు లేవు అంటే ఈవెన్ ఆయన ఇంట్లో ఉండే హక్కు కూడా ఈమెకు ఉందండి. అంటే రెసిడెన్షియల్ ఆర్డర్స్ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేయని పక్షంలో హక్కుల గురించి హక్కులు డివిసి యాక్ట్ కింద కూడా ఈమె అక్కడ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఈమెకు హక్కు లేదు, ఆమెకు ఇవ్వాల్సిన అవసరం లేదని మీరు టైం తీసుకుంటున్నారు కదా. వినండి, ఆమె ఒక్క కంప్లైంట్ కనుక కోర్టులో వేస్తే మీరు మెయింటెనెన్స్ లాంటిది కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ ఒప్పుకున్నారో అది ఇమీడియట్ గా ఇస్తే ఓకే, అది కాలేదనుకో నెలకింత ఇవ్వాలని ఆమెకి పాపకి ఇద్దరికి ఇవ్వాలని చెప్పి కోర్టు తెలుస్తుంది. మరి ఆ విధంగా మీరు ఒప్పుకుంటారా, లేకపోతే ఇందాక ఇచ్చింది మీరు ఏమైనా ఒప్పుకుంటారో అనేది ఆయన ఖచ్చితంగా చెప్తే. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు రాసిస్తానంటున్నారు, 85,000 ఇస్తారట. అయితే ఒక పంచేది, ఇప్పుడు ఒక ఎంఓయు లాంటిది అంటే ఒక ఒప్పంద పత్రం లాంటిది మేము రాస్తాం, 80,000 3 నెలల టైంలో మీరు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు లీగల్ సర్వీసెస్ అథారిటీకి కూడా ఈ కంప్లైంట్ ఒకటి ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇక్కడ ఒక రాసుకుని ఎంఓయు లాంటిది రాస్తారు. రాసిన తర్వాత అక్కడ కూడా మీ ఇద్దరితోటి మాట్లాడిన తర్వాత ఇది పర్మనెంట్ ఎలిమనీ కింద వాళ్ళు ఈ డబ్బుని ఏదంటే ఆమె జీవన భుక్తి లాగా ఏదైతే డబ్బులు ఇచ్చినారో అది ఆమెకి కంప్లీట్ గా ఇచ్చేస్తున్నట్టు. అంటే ఇక ముందు ఎప్పుడు కూడా ఆమె మీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ కానీ అట్లాంటిది కానీ ఎప్పుడు కూడా ఇంకా అడగనట్లు పకడ్బందీగా కోర్టులో అదొక పేపర్ లాంటిది ఉన్నది అనుకోండి. రేపు పొద్దున ఈ పేపర్ చూపించుకుని ఎవరైనా మీరు ఊర్లో కూడా నేను మీరు కోడలికి ఇవ్వలేదనో లేకపోతే మామగారు నాకు ఇవ్వలేదనో చేస్తే ఆ పేపర్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీలో మీరు పెడితే ఆ పేపర్ కి ఒక వాల్యూ అనేది ఉంటుందండి. అది మీరు ఆ పేపర్ ని మీరు సర్పంచ్ గారు వచ్చారు మేడం, అందుకే అంటే సర్పంచ్ గారు విట్నెస్ లాగా ఉండొచ్చు దాంట్లో. కాకపోతే ఆ పేపర్ కి ఎప్పుడైతే వీళ్ళు డబ్బు ట్రాన్సాక్షన్ ఉందో దానికి లీగల్ శాంటిటీ అనేది ఇవ్వకపోతే ఏమైపోతుందమ్మా, రేపు పొద్దున ఇచ్చాము ఇవ్వలేదని ప్రామిసరీ నోట్స్ కి కొన్ని రోజులే లైఫ్ అనేది ఉంటుంది. కనుక ఆ పేపర్ ని లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెడితేనే, అంటే నువ్వు ఎట్లా సర్వీస్ ప్రొవైడర్స్ కనుక మీకు అవకాశం ఉంటుంది. పిఎల్సి కింద అంటే ప్రీ లిటిగేషన్ కేసు కింద ఈ అమ్మాయి ఒక నోటీస్ ఇస్తే, ఒక కంప్లైంట్ లాంటిది ఇస్తే వాళ్ళు ఇమీడియట్ గా ఆ కంప్లైంట్ ని తీసుకుని మీ ఇద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు ఎట్లా ఇవ్వలేదని ఇది కౌన్సిలింగ్ కాన్సెప్ట్ అనేది అంత అవుతుంది. కానీ ఆ డబ్బు మాత్రం ఇయ్యని పక్షంలో కాన్సిక్వెన్సెస్ కూడా ఆయనకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవేళ ఇప్పుడు ఒప్పుకుని ఆ తర్వాత ఇవ్వలేదు అని అనుకోరే పొద్దున ఆ అమ్మాయి ఏదైనా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా హక్కు ఉంది అని అందులో రాస్తారు. మీరు దానికి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ దాకా వచ్చింది కనుక మీరు ఆ పిఎల్సి కింద మాత్రం అది పంపిస్తే మాత్రం మేడం వాళ్ళు ఇచ్చిన డబ్బుకి శాంటిటీ అనేది ఒకటి ఉంటుంది. నేను ఇంకోటి కూడా ఏమన్నానంటే, ఇప్పుడు మీరు 85,000తో చేతులు దులిపేసుకోకండి. ఎందుకంటే పిల్ల కావాలంటున్నారు, మాతో ఉంటే బాగుంటుంది అంటున్నారు, మా మనవరాలు అంటున్నారు. మీరు వీలైనంత వరకు ఆ పాపకి ఆవిడకి సహాయం చేయండి. ఈ రోజు నుంచి మీరు కొత్త జీవితం ప్రారంభించండి. మీ భర్త లేకపోయినప్పుడు మీ భర్త పోయింది మీకు ఎంత బాధో, కొడుకు పోయిన బాధ వాళ్ళకే అంతే ఉంటుంది. సో కలిసి ఒక కుటుంబంగా మీ ఇంట్లో మీ అమ్మతోనే ఉండండి, బట్ మీకు చేతనైన సహాయం మీ అత్తమామకి చేయండి. ఏదైతే డబ్బులు మీరు ఇస్తున్నారో ఈ అమ్మాయికి ఆ పాపకి ఈయన రావచ్చు పోవచ్చు. ఇక్కడ ముందు రేపొద్దున మీ మనవరాలు పెళ్లికి మీరేం డబ్బులు సాయం చేయరా? మరి అందుకని నేను అంటున్నా, రేపొద్దున అమ్మాయికి ఏం ఖర్చులు వచ్చినా కూడా మీ దగ్గర ఉంటే ఇంటికి పోతే ఒకటి ఏమంటారమ్మా, ఎందుకు వచ్చినవరా అని తప్పు. మీరు కూడా ఏమ్మా
వాళ్ళని అనవసరంగా అవమానించడం కూడా చేయకూడదు. అత్తమామలు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేస్తారు, ఆయనకి చేతనైన రోజు చేస్తారు, చేసింది మీరు యాక్సెప్ట్ చేయండి. ఆయన తాతగారిగా ఎప్పుడన్నా రావచ్చు, ఆయన మనవరాల్ని చూసుకోవచ్చు, కోడల్ని చూసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన రోజు మీరు కాదు కూడదు అనొచ్చు. ఇక్కడ నుంచి ఆయన కష్టపెట్టరు, ఆయన ప్రేమగానే వస్తారు. ఆయనకి చేతనైతే మేడం అన్నట్టు ఒక పండో పువ్వో తీసుకొస్తారు, తీసుకోండి. ఆ పాపను కాసేపు చూస్తారు, వెళ్తారు. మీరు కూడా అప్పుడప్పుడు వీలున్నప్పుడు తీసుకెళ్ళండి, తాత నానమ్మ అని చెప్పండి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి కూడా పాపకు కూడా అందరూ కావాలి కదా కదమ్మా. ఓకే. మద్యానికి బానిసైన వ్యక్తి తాను ఒక మనిషినన్న విచక్షణ కోల్పోతాడు. అలా మద్యానికి బానిసలైన మనుషుల వల్ల ఓ అమాయకురాలి జీవితం అంధకారమైంది. 6 ఏళ్ల చిన్నారి భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రాణాలను బలి తీసుకున్న మద్యానికి బానిసలై మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీ మీదే ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళని అనాథల్ని చేయకండి. నమస్తే.